కేసీఆర్ కథన రంగంలోకి దిగనున్నారు. నేడు కరీంనగర్ వేదికగా కథన భేరీ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఓటమి తర్వాత కరీంనగర్ కు కేసీఆర్ రానున్నారు. ఇక ఫిబ్రవరిలో నల్గొండలో కృష్ణా జలాలపై తొలి సభ నిర్వహించారు. తర్వాత కరీంనగర్ లో నిర్వహించే రెండో సభ ఇది. కరీంనగర్ సభను సెంటిమెంట్ గా భావిస్తుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కథన రంగంలోకి దిగనున్నారు. నేడు కరీంనగర్ వేదికగా కథన భేరీ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఓటమి తర్వాత కరీంనగర్ కు కేసీఆర్ రానున్నారు. ఫిబ్రవరిలో నల్గొండలో కృష్ణా జలాలపై తొలి సభ నిర్వహించారు. తర్వాత కరీంనగర్ లో నిర్వహించే రెండో సభ ఇది. ఇక కరీంనగర్ సభను సెంటిమెంట్ గా భావిస్తుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, కేసీఆర్ కరీంనగర్ సభకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? సో కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ సాయంత్రం కరీంనగర్ లో నిర్వహించే కథనబేరి సభకు రాబోతున్నారు. సాయంత్రం 4 తర్వాత ఈ సభ ఉండబోతోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు మొదటి లిస్టు కూడా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అందులో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఈ తొలి ఎన్నికల సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభను సక్సెస్ చేయడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాలను ఇక్కడికి సమీకరిస్తోంది. సో మొత్తంగా సభ ఏర్పాట్లను మనం చూడొచ్చు. ఆ ఓటమి తర్వాత, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి కరీంనగర్ కు రాబోతున్నారు. కరీంనగర్ అంటే గతంలో బీఆర్ఎస్ కు కంచుకోటలా ఉండేది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను 13కు 2 సార్లు 12 సీట్లను గెలిచిన కరీంనగర్ తాజాగా అంటే గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. కేవలం 5 స్థానాలను, అది కూడా అత్యవసర మెజారిటీతో మాత్రమే గెలవగలిగింది. సో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే ఈ కథనబేరి సభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఇది సెంటిమెంట్ గా కూడా భావిస్తోంది. గతంలో అనేక సభలను లేదా ఏదైనా ఉద్యమంలో కానీ ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలన్న కరీంనగర్ నుంచే కేసీఆర్ చేపట్టేవారు. దీంతో కరీంనగర్ లో నిర్వహిస్తున్న ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీలోని సభా వేదిక సెంటిమెంట్ స్థలాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సెంటిమెంట్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కరీంనగర్ లో 2014లో ఎంపీగా బీఆర్ఎస్ గెలిచినప్పటికీ 19లో మాత్రం ఓటమి పాలైంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో కరీంనగర్ నుంచే మళ్ళీ ఈ కథనబేరితో బీఆర్ఎస్ జనంలోకి వెళ్లి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో సభను నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా శాతవాహన యూనివర్సిటీలోని హెలిప్యాడ్ లో ఆయన దిగబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎస్ఆర్ఆర్ కాలేజీలోని కథనబేరి సభా ప్రాంగణానికి వచ్చి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. సో మొత్తంగా గత బీఆర్ఎస్ వైఫల్యాలను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. అనేక వేదికల మీద సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి విమర్శలకు కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా అయితే ఉంది. సో ప్రస్తుతానికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన కార్యకర్తలను, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణలు చేయబోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా కరీంనగర్ కథనబేరి సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత అంటే ఓటమి తర్వాత తొలిసారి కరీంనగర్ కు వస్తూ ఉండటంతో సభను సక్సెస్ చేసి ఘనంగా ఈ ఎన్నికల శంఖారావాన్ని పూరించి ఎన్నికల్లో అంటే పోయిన పరువుని కాస్త తిరిగి నిలబెట్టుకోవాలి, పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపాలి అన్న లక్ష్యంతో కరీంనగర్ కథనబేరి సభను నిర్వహించబోతున్నారు. సాయంత్రం సభా వేదిక మీదకి కేసీఆర్ సాయంత్రం 5 గంటల సమయంలో వచ్చే అవకాశం అయితే ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.